గ్రేటర్ హైదరాబాద్లో పాలిటిక్స్ పీక్స్కు చేరాయి. ప్రధాన పార్టీలకు చెందిన స్టార్ కాంపెయినర్లు అందరూ ఈసారి బల్దియా కథన రంగంలోకి దూకారు. ఓవైపు టీఆర్ఎస్, బీజేపీ మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. మరోవైపు అన్ని పార్టీల నేతలు ప్రచార పర్వంలోనూ దూసుకుపోతున్నారు. కొద్దిసేపటి క్రితమే టీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ మేనిఫెస్టోను విడుదల చేశారు. అన్ని వర్గాలను సంతృప్తిపరిచేలా మేనిఫెస్టో రూపొందించామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే బీజేపీ ఇప్పటికే తన దూకుడుని కొనసాగిస్తోంది. దుబ్బాక ఎన్నికల విజయంతో ఆ పార్టీ మరింత దూకుడుగా కనిపిస్తోంది. గ్రేటర్పై మరోసారి గులాబీ జెండా ఎగురవేయడానికి టీఆర్ఎస్ దగ్గర ఉన్నటువంటి వ్యూహమేంది? అలాగే ఈ ఎన్నికలు గ్రేటర్కే పరిమితమవుతాయా? ఈ ఎన్నికల తరువాత జాతీయ రాజకీయాల్లో ఏవైనా కొత్త సమీకరణాలు చోటు చేసుకోబోతున్నాయా? మనతో మాట్లాడడానికి టీఆర్ఎస్ కీలక నేత, ట్రబుల్ షూటర్, ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు లైవ్లో ఉన్నారు. అలాగే స్టూడియోలో నాతో పాటు ఉన్నారు మా ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్. ముందుగా హరీష్ రావు గారితో మాట్లాడదాం. హరీష్ రావు గారు, గ్రేటర్ ఎన్నికల్లో పోటాపోటీ వాతావరణం కనిపిస్తోంది. ఈ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి? ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? సో టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో 100 సీట్లకు పైగా గెలుచుకొని తీరుతుంది. గతంలో మేము 99 స్థానాలు సాధించాం. ఇప్పుడు కూడా తప్పకుండా అంతకు మించిన స్థానాలు గెలిచే దిశగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, శ్రేణులు పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు హైదరాబాద్ ప్రజలు కూడా ఏం కోరుకుంటున్నారు? అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు. ఇంకో 3 ఏళ్ల పాటు టీఆర్ఎస్ ప్రభుత్వమే రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది. జిహెచ్ఎంసీ మేయర్ కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మేయర్గా ఉండడం ద్వారానే హైదరాబాద్లో అభివృద్ధి పరంపర కొనసాగుతుంది అనేటువంటిది ఈరోజు హైదరాబాద్ ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. ఈరోజు కేంద్ర మంత్రులు కూడా నిన్న మొన్నటి వరకు ఈ రాష్ట్రంలో అన్ని కార్యక్రమాలను ప్రశంసించారు. సరే, ఎన్నికలు వచ్చాయని చెప్పి నిన్న ప్రకాష్ జవేడ్కర్ గారో, కిషన్ రెడ్డి గారో టీఆర్ఎస్ పార్టీని విమర్శించవచ్చు. కానీ కరోనా విషయంలో కేంద్ర ఆరోగ్య మంత్రి ఏమన్నారు మొన్న? హైదరాబాదు, తెలంగాణ రాష్ట్రం చాలా అద్భుతంగా కరోనా కట్టడి విషయంలో బాగా పనిచేసిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ గారు మెచ్చుకున్నారు. మిషన్ భగీరథ, దేశంలోనే మిషన్ భగీరథను చాలా చక్కగా అమలు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచింది తెలంగాణ రాష్ట్రమని ఇదే కేంద్ర ప్రభుత్వము రేటింగ్లో తెలంగాణకు ఫస్ట్ ప్లేస్ ఇచ్చింది. మీరు అట్లా చూసుకుంటే ఇలా విద్యుత్ తలసరి వినియోగంలో కూడా దేశంలో నంబర్ 1 స్థానంలో తెలంగాణ ఉంది. జిఎస్డిపి గ్రోత్ రేట్లో టాప్ 2-3 స్టేట్స్లో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉంది. అట్లా అనేక రంగాలు, ఏ రంగమైనా తీసుకో, మీరు సోలార్ పవర్లో చూస్తే దేశంలో నంబర్ 2 స్థానంలో ఇలా తెలంగాణ రాష్ట్రం ఉంది. సో దేశంలోని అనేక రాష్ట్రాలకు తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలు రోల్ మోడల్గా ఉన్నాయి. ఇవాళ రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ప్రతి వినియోగదారుడికి 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం ఈరోజు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం. పోయిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేము గెలిచే రోజున్న పరిస్థితి ఏంది? త్రాగడానికి నీళ్లు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎక్కడికి పోయినా ఖాళీ బిందెలతో మహిళలు ప్రదర్శనలు ఉండేటి. ఈరోజు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎక్కడైనా త్రాగునీటి సమస్య గురించి ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయా? పోయిన ఎన్నికల్లో ఏం చెప్పారు? మేము గెలిస్తే నీళ్ళు ఇస్తామని గత ప్రతి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా చెప్పేవారు. కానీ ఈ ఎన్నికల్లో కరెంటు గురించి ఎవరు మాట్లాడట్లేదు, త్రాగునీటి గురించి ఎవరు మాట్లాడతలేరు. అంటే అదే టీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయం కదా. మీరు గత 40-50 ఏళ్ళుగా జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినాయంటే మేము గెలిస్తే నాణ్యమైన కరెంట్ ఇస్తాం, మేము గెలిస్తే త్రాగునీటి సమస్య పరిష్కారం చేస్తామని హామీలే ఇచ్చారు. కానీ దాన్ని అమలు చేసి చూపి ఈరోజు ఆ సమస్యనే లేకుండా చేసినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అందువల్లే ప్రజలకు మా మీద విశ్వాసం ఉంటుంది. మేము మాటల్లో కాదు, ఆచరణలో, చేతల్లో ఈరోజు హైదరాబాద్ ప్రజల్లో కొంత మేము మార్పు చూపించాం. కానీ ఇంకా చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. మొత్తం 70 ఏళ్ళుగా వీళ్ళు మొత్తం హైదరాబాద్ నగరాన్ని కుప్ప చేస్తే మరి ఇప్పుడు డెఫినెట్గా దాన్ని ఇంప్రూవ్ చేయడానికి కొంత సమయం పడుతుంది. సో ఆ ప్రాసెస్లో టీఆర్ఎస్ పార్టీ ఉంది. ఇవాళ మేము కొన్ని పనులు చేసి చూపాం. ఇవాళ చక్కటి మేనిఫెస్టోను మా అధ్యక్షులు కేసీఆర్ గారు కూడా హైదరాబాద్ ప్రజల ముందు ఉంచారు. ఇది ఎవరి అంచనాలకు అందని విధంగా అద్భుతమైనటువంటి మేనిఫెస్టో. హైదరాబాద్లోని ప్రతి ఇంటికి కూడా మేలు జరిగేటువంటి ఒక మంచి మేనిఫెస్టోని ఈరోజు కేసీఆర్ గారు హైదరాబాద్ ప్రజల ముందు ఉంచారు. ఈ మేనిఫెస్టో వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో, శ్రేణుల్లో ఒక కొత్త ఉత్సాహం, ఒక కొత్త జోష్ వచ్చింది. ఇక 100 సీట్లు ఖాయం అనేటువంటిది ఇంకా బలంగా ఈరోజు కొత్త ఉత్సాహంతో మా కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్తున్నారు. రైట్. మీరు ముందుగా మేనిఫెస్టో రిలీజ్ చేసిన పార్టీ టీఆర్ఎస్, కానీ మీకంటే ముందు మీ పార్టీ పైన ఛార్జ్ షీట్ రిలీజ్ చేసింది బీజేపీ ఛార్జ్ షీట్ను ప్రజలు చూస్తారా? గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు చూస్తారా? లేకపోతే టీఆర్ఎస్ ముందుగా రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టోను చూస్తారా? అయ్యా ఏముంది ఆ ఛార్జ్ షీట్లో?
అసలు ఛార్జ్ షీట్ గురించి మాట్లాడాలంటే కేంద్ర ప్రభుత్వం మీద ఈరోజు అనేక మంది ఛార్జ్ షీట్లు వేయాలి. ఏం చెప్పింది బీజేపీ ప్రభుత్వం? మేము దేశంలో అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి ప్రతి అకౌంట్లో 16 లక్షల రూపాయలు వేస్తామన్నారు. ఎంతమందికి వేశారో 16 లక్షలు చెప్పమనండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ రాష్ట్ర ప్రజలను అవమానపరిచే విధంగా, రాష్ట్ర ఏర్పాటునే తప్పుపట్టే విధంగా తల్లిని చంపి పిల్లను బతికిచ్చారని చెప్పి స్వయంగా నరేంద్ర మోడీ గారు మాట్లాడడం విషయం ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా? రాష్ట్రం ఏర్పడి ప్రభుత్వం ఇంకా ఛార్జ్ కూడా తీసుకోకముందే 7 మండలాలను రాత్రికి రాత్రి ఆంధ్రాలో కలిపి తెలంగాణకు అన్యాయం చేసింది బీజేపీ కాదా? ఈరోజు లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టు ఏటా 500 కోట్ల రూపాయల విద్యుత్తును ఉత్పత్తి చేసే ఒక అద్భుతమైనటువంటి హైడల్ జనరేషన్ ప్లాంట్ను అప్పనంగా ఆంధ్రాకు అప్పజెప్పి తెలంగాణకు అన్యాయం చేసింది బీజేపీ కాదా? ఇలా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. రాష్ట్ర విభజన చట్టంలో ఆ రోజు హైదరాబాద్కు, మన తెలంగాణ రాష్ట్రానికి, మనకు ఈ ఐరన్ ఓర్ చాలా పెద్ద ఎత్తున ఉంది, మనకు ఒక ఫ్యాక్టరీ, ఉక్కు ఫ్యాక్టరీ ఇస్తామని చెప్పారు. ఎక్కడ పోయింది ఆ ఫ్యాక్టరీ? ఇంతవరకు ఎందుకు ఇవ్వరు? అది వచ్చుంటే ఇలా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ వచ్చుంటే ఎంతో మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు వచ్చేది. ఉన్న ఐటీఐఆర్ను హైదరాబాద్కు రద్దు చేసి హైదరాబాద్ ప్రజలు ఓట్లు ఎట్లా అడుగుతారండి? ఐటీఐఆర్ అనేది ఆ రోజు యూపీఏ ప్రభుత్వంలో తెలంగాణకి ఇచ్చారు. దాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేసిందా లేదా? ఐటీఐఆర్ను రద్దు చేసి హైదరాబాద్కి అన్యాయం చేసిన బీజేపీకి ఎందుకు హైదరాబాద్ ప్రజలు ఓట్లు వేయాలి? ఇవాళ వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి ప్రభుత్వం భూసేకరణ చేసి ప్రభుత్వం రైల్వే శాఖకి ఇస్తే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకుండా తెలంగాణకు అన్యాయం చేసింది బీజేపీ ప్రభుత్వమే కదా. ఎందుకు ఏ బీజేపీ అసలు ఈ హైదరాబాద్కి కానీ తెలంగాణకు చేసిన ఒక్క మంచి మేలు ఏదైనా ఉంటే చెప్తారా? అసలు మీకు ఛార్జ్ షీట్ చేసే హక్కు ఎక్కడిది? ఇవాళ మేము చెప్తున్నాం కదా, ఇన్ని పనులు చేసినామో చెప్తున్నాం. హైదరాబాద్ ప్రజలకు మేము త్రాగునీటి సమస్య పరిష్కారం చేస్తామన్నాం, చేశాం. విద్యుత్ సమస్య పరిష్కారం చేస్తామని చేశాము. ఇలా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని హైదరాబాద్ ప్రజలకు అందించాం. మొన్న ఎన్నికల్లో కూడా 2016 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పాం, ఈరోజు ప్రజలకు అందిస్తున్నాం. రైతు బంధు 4000 నుంచి 5000 రూపాయలు చేస్తామని చెప్పాం, ఈరోజు 5000 రూపాయలు అందిస్తున్నాం. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి దాదాపు 90,000కు పైగా ఇళ్లు పూర్తయినాయి. కరోనా వచ్చి 8 నెలల పాటు లాక్డౌను, కార్మికులంతా కూడా వెళ్ళిపోవడం వల్ల కొంత పనుల పురోగతి నెమ్మదించింది. వచ్చే 2-3 నెలల్లో ఇచ్చిన మాట ప్రకారంగా 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు హైదరాబాద్ ప్రజలకు తప్పకుండా అందిస్తుంది టీఆర్ఎస్ పార్టీ. ఇట్లా చెప్పుకుంటూ పోతే చేతల ప్రభుత్వం టీఆర్ఎస్ అయితే ఇలా బీజేపీ చేసింది ఏంది? ఇప్పుడు వరదలు వచ్చినాయండి, వరదల్లో ఒక్క పైసా సాయం చేసిందా? వరదల పేరు మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉందే తప్ప బీజేపీ ఈరోజు హైదరాబాద్కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సాయం ఏంది? మీరు బెంగళూరులో వరదలు వస్తే 600 కోట్ల రూపాయలు ఇచ్చారు, గుజరాత్లో వరదలు వస్తే 500 కోట్ల రూపాయలు ఇచ్చారు. హైదరాబాద్కి ఏమి ఇచ్చారు? మొండి చేతులు తప్ప బీజేపీ ప్రభుత్వం హైదరాబాద్కి ఇచ్చింది ఏంది? మీరు వరదల్లో సాయం చేయరు, ఉన్న ఐటీఐఆర్ను రద్దు చేస్తారు, మిషన్ భగీరథకు సహాయం చేయమని చెప్పి స్వయంగా కేంద్రంలో ఉండే నీతి ఆయోగ్ రికమెండ్ చేస్తే కూడా మంచినీళ్ళ కోసం ఒక్క పైసా కూడా మీరు ఇవ్వలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మిషన్ కాకతీయకు సహాయం చేయమని చెప్తే కూడా మీరు ఒక్క పైసా సహాయం చేయలేదు. అంటే మీరు ఎంతసేపు ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ వచ్చారు. న్యాయబద్ధంగా హక్కుగా మా పన్నుల వాటాగా రావాల్సిన మా ఐజీఎస్టీ డబ్బులు 3,000 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల నుంచి ఇవ్వట్లేదే. 14th ఫైనాన్స్ కమిషన్ ద్వారా రావాల్సిన 1,000 కోట్ల రూపాయలు ఇవ్వట్లేదే. బీఆర్జీఎఫ్ ద్వారా రావాల్సిన 450 కోట్ల రూపాయలు ఇవ్వట్లేదే. అయ్యా, కేంద్రం నుంచి వచ్చేటువంటి మంత్రులు మీరు ఉత్త చేతులతో రావడం కాదు, ముందు వరద సహాయం ఏదైనా తీసుకొచ్చి మాట్లాడండి. ఈ రాష్ట్రానికి రావాల్సిన పన్నుల్లో న్యాయబద్ధంగా హక్కుగా రాజ్యాంగబద్ధంగా రావాల్సిన వాటా డబ్బులు ఇచ్చి మాట్లాడాలి తప్ప ఇవాళ కేంద్రం నుంచి వచ్చినటువంటి నాయకులకు ఈ గల్లీ ఎన్నికలకు ఢిల్లీ నాయకులు ఎందుకండి? ఢిల్లీ నాయకులు వచ్చిన వాళ్ళు వచ్చిండ్రు, ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సింది ఇవ్వండి, ఇవ్వాల్సిన వరద సాయం చేసి మాట్లాడండి. ఏమీ చెయ్యరట కానీ హైదరాబాద్ ప్రజల ఓట్లు కావాలంటే ఇది అమాయక హైదరాబాద్ కాదు. తప్పకుండా హైదరాబాద్ ప్రజలు అభివృద్ధిని కాంక్షించేటువంటి ప్రజలు. హైదరాబాద్ ప్రజలు ఇవాళ ఒక మంచి హైదరాబాద్ కావాలని కోరుకుంటున్నారు. గత 6 సంవత్సరాల్లో హైదరాబాద్లో ఎక్కడ మత కల్లోలాలు లేవు, అల్లర్లు లేవు. పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ను హైదరాబాద్కు మనం ఆహ్వానిస్తూ ఉన్నాం. ఐటీ రంగంలో అద్భుతమైనటువంటి గ్రోత్ రేట్ను, దేశంలో నంబర్ 1 ప్లేస్ ఇవాళ గ్రోత్ రేట్లో ఐటీ రంగంలో మన హైదరాబాద్కు దక్కిందంటే ఇది మంచి లా అండ్ ఆర్డర్ ఉండడం వల్ల, గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క అద్భుతమైనటువంటి పరిపాలన వల్ల, విద్యుత్ సమస్య పరిష్కారం చేయడం వల్ల ఈరోజు హైదరాబాద్కు పరిశ్రమలు కానీ ఐటీ రంగంలో పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఇలా హైదరాబాద్ ప్రజలు
పెట్టుబడులు కావాలి, ఉద్యోగ అవకాశాలు రావాలి, హైదరాబాద్లో అభివృద్ధి జరగాలి, హైదరాబాద్ ప్రజలు ప్రశాంతమైనటువంటి జీవనం గడపాలని చెప్పి ఇవాళ ప్రజలు కోరుకుంటున్నారు. ఈ మధ్య జరిగిన సర్వేలో కూడా ఏమొచ్చింది, మోస్ట్ లివబుల్ సిటీ ఆఫ్ ద కంట్రీ ఏది అంటే అది హైదరాబాద్ అని చెప్పి ఇవాళ మేం చెప్పలేదు కదా, జాతీయ సంస్థలు చేసినటువంటి సర్వేలో ఈ రోజు హైదరాబాద్ పట్ల అంత మంచి పేరు వస్తుందంటే గత 6 సంవత్సరాల టీఆర్ఎస్ పరిపాలన వల్ల వస్తుందని చెప్పుకోక తప్పదు. హరీష్ గారు, అయితే ఇప్పుడున్న పరిస్థితిని చూస్తుంటే మీరు చాలా బాగా అభివృద్ధి చేశాము హైదరాబాద్ అని చెప్తున్నారు. అయితే ఈ ఎన్నికలు చూస్తుంటే అభివృద్ధి ఎజెండాగా అసలు జరుగుతున్నాయా? అంటే బీజేపీ చెప్తున్నది వేరే రకంగా ఉంది, మీరు చెప్తుంది ఇంకో రకంగా ఉంది. ఎందుకంటే మీరేమంటున్నారు, హైదరాబాద్ ప్రశాంతంగా ఉంది. అదే కదా, అభివృద్ధి మీద చర్చ జరిగితే వాళ్ళకి అవకాశం లేదు కనుక రెచ్చగొట్టాలి, మతాలను కులాల మధ్య చిచ్చు పెట్టాలి, సెంటిమెంట్ రెచ్చగొట్టి ఏదో 4 సీట్లు సంపాదించే ప్రయత్నం బీజేపీ చేస్తా ఉంది. అంటే మీరు కూడా అదే చేస్తున్నారు కదా. చర్చ పెడితే దేశంలోని అనేక రాష్ట్రాల కంటే తెలంగాణ మొదటి స్థానంలో ఉంది కదా. కంపేర్ చేసుకుందాం. మీరు కూడా బీజేపీని ఒక బూచిగా చూపిస్తున్నట్లు కనిపిస్తుంది. మత కలహాలు వస్తాయి, మేము ప్రశాంత వాతావరణంలో హైదరాబాద్ నుంచామని చెప్తున్నారు. అభివృద్ధి కంటే ఈ వేరే యాంగిలే వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది ఎన్నికలు. నో, ఇప్పుడు మేము అభివృద్ధి మీదనే చర్చ పెట్టినాం, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఏదో ఎంఐఎంకు మేయర్ ఇస్తారని, లేకపోతే ఏదో చార్మినార్ అని, అసదుద్దీన్ ఓవైసీతో పొత్తు పెట్టుకున్నారని, అంటే అనవసరమైనటువంటి ఒక అభూత కల్పనలను, ఒక ప్రచారాలను వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు డెఫినెట్గా దాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది కదా. సో బీజేపీ ఏం చేస్తుంది, బీజేపీ మతాన్ని అడ్డంగా పెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలి అనేటువంటి ఒక ప్రయత్నానికి పాల్పడతా ఉంది. సో వీ డోంట్ వాంట్ దట్. మేమేమంటున్నామంటే హైదరాబాద్లో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు, అన్ని రాష్ట్రాల ప్రజలు ఉన్నారు, అన్ని మతాల ప్రజలు ఉన్నారు, అందరం కలిసిమెలిసి సుఖజీవనం కొనసాగాలి, అందరూ బాగుండాలి, హైదరాబాద్ అభివృద్ధి జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం తప్ప మేము ఈ హైదరాబాద్లో విభేదాలు కానీ అనవసరమైనటువంటి కర్ఫ్యూలు గొడవలు జరగద్దని చెప్పి ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం కోరుకుంటుంది. మేము ఒక మంచి లా అండ్ ఆర్డర్ని అందించినాం. హైయెస్ట్ సీసీ కెమెరాలు ఏ నగరంలో ఉన్నాయి ఈరోజు ఈ భారతదేశంలో? బాంబేలో ఉన్నాయా, బెంగళూరులో ఉన్నాయా, మద్రాసులో ఉన్నాయా, హైదరాబాద్లో ఉన్నాయి. ఇది మన ప్రభుత్వం ముందు చూపుతో చేసినటువంటి ఒక చర్య. సో ఇట్లాంటి అనేకమైనటువంటి కేసీఆర్ గారి ఆలోచన ఫలితం, వారి యొక్క కష్ట ఫలితం ఇవాళ హైదరాబాద్ ఇంత బాగా అభివృద్ధి జరుగుతూ ఉంది. అంటే కేంద్రం ఏం చేసింది, బీజేపీ ఏం చేసింది అని మీరు ప్రశ్నిస్తున్నారు. ఎక్కడ ఒక్క పథకానికి కూడా నిధులు ఇవ్వలేదు అని అంటున్నారు. కానీ మీరు తీసుకొచ్చిన ఏ పథకమైనా సరే, మీరు అమలు చేసే ఏదైనా సరే, పెన్షన్లు కావచ్చు, లేకపోతే ఫ్లైఓవర్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కావచ్చు, అన్నింటిలో మా భాగస్వామ్యం ఉంది, కేంద్ర ప్రభుత్వం ఇవ్వకుండానే ఇవన్నీ చేశారని ప్రశ్నిస్తున్నారు. ఇది ఒక పెద్ద జోక్ అండి. బీజేపీ వాళ్ళు చేసే గోబల్స్ ప్రచారాల్లో ఇవి కొన్ని ఒక గోబల్స్ ప్రచారాలు. ఉదాహరణకు నేను ఒక 2-3 విషయాలు చెప్తానండి. ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి కింద 1,116 రూపాయలు ఇస్తున్నాం. ఇందులో ₹1 ఉందండి? ఈరోజు కేసీఆర్ కిట్ ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగే డెలివరీకి 12,000 రూపాయలు కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటో కిరాయి లేకుండా ఇంటి దగ్గర తీస్తున్నాం. ఇందులో ₹1 ఉందండి? మిషన్ భగీరథ కార్యక్రమం ఇంత అద్భుతంగా చేసి రాష్ట్రంలో ప్రతి ఇంటికి, ఒక ఖమ్మం జిల్లాలోని కోయగూడెం నుంచి ఆదిలాబాద్ జిల్లాలోని గోండుగూడెం వరకు కూడా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీళ్లు ఇచ్చాం. ఇందులో కేంద్ర ప్రభుత్వం ₹1 ఇచ్చిందండి? అద్భుతంగా ప్రపంచమే అబ్బురపడే విధంగా ఒక కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేస్తే దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి 1 పైసా సహాయం అందిందండి? మీరు ఈరోజు పెన్షన్ల గురించి మాట్లాడుతున్నారు. పెన్షన్లలో ఎట్లుందంటే కేసీఆర్ గారు ఇచ్చింది సముద్రం అంతా అయితే బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కాకిరెట్టంతా. వారు ఇస్తున్నది 2,116 రూపాయల పెన్షన్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తుంటే బీజేపీ ఇస్తున్నది కేవలం ₹80. ₹100కు ₹80 మాత్రం ఇచ్చి మేము ఇస్తున్నామంటే అంత అమాయక ప్రజల తెలంగాణ ప్రజలు? మీరు కాకిరెట్టంతా ఇచ్చి మేమిస్తున్నాం, మా వాటా ఉంది అంటే ఇది ఎక్కడ న్యాయం అండి? ₹80 ఇచ్చి మేము కూడా పెన్షన్లు ఇస్తున్నామంటే ప్రజలు నమ్మాలా మిమ్మల్ని? మీరు ఇచ్చింది దేంట్లో ఇచ్చారు, దేనికోసం ఇచ్చారో ఒక్కసారి చెప్పండి. ఇది తెలంగాణకి ఏమైనా అదనంగా ఇచ్చారా? మా వాటాలో మా హక్కులో భాగంగా ఇచ్చినాయే తప్ప ఇవాళ రైతు బంధు కింద ముఖ్యమంత్రి గారు ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తున్నారు. అందులో మీది ₹1 ఉందా? ప్రతి రైతుకు బీమా కోసం సంవత్సరానికి 1,300 కోట్ల రూపాయలు కడుతున్నాం. రైతు బీమాలో 1 పైసా ఉందా? ఇవాళ పేద ప్రజలందరికీ కార్పొరేట్ వైద్యం అందే విధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తున్నాం. ఆరోగ్యశ్రీలో మీది 1 పైసా ఉందా చెప్పండి? దేంట్లో ఉంది 1 పైసా? ఏదో 1-2 పథకాల్లో ఉంటే అది కాకిరెట్టంతా. దాన్ని పట్టుకొని మేము ఇస్తున్నామంటే దేని మీద చర్చకు వస్తారో రండి నేను చెప్తా. ఇవాళ బీడీ కార్మికులకు ముఖ్యమంత్రి గారు పెన్షన్ ఇస్తున్నారు 2016. అందులో ₹1 ఉందా మీది?
నేను అడిగిన దాంట్లో ఒక్క రూపాయి లేని ఒక 10 ఉదాహరణలు చెప్పాను. దీంట్లో ఎక్కడుందో లెక్కలతో సహా చెప్పానండి బీజేపీ నాయకుల్ని. 10 టీవీలో చర్చ పెట్టండి, నేను వస్తాను. బీజేపీ చెప్తుంది ఇంకొకటి, ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా అంటే మీకు పోటీ బీజేపీ నుంచే కనిపిస్తుంది ప్రధానంగా. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో మేమున్నాం, కేంద్ర నిధుల ద్వారా హైదరాబాద్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. మొన్న దుబ్బాకలో కూడా అట్లాంటి ఏం లేదండి. కొన్ని దుబ్బాకలో కూడా వార్డులలో అదే విషయం కాంగ్రెస్ పార్టీ చెప్పారు. వాళ్ళు ఉన్నారు, కొన్ని చోట్ల బీజేపీ ఉంది. నిజానికి పోటీ 2వ స్థానం కోసం వాళ్ళు పోటీ పడుతున్నారు తప్ప టీఆర్ఎస్ పార్టీకి పోటీ లేదు. కొన్ని చోట్ల కాంగ్రెస్, కొన్ని చోట్ల బీజేపీ వాళ్ళు పోటీ పడతా ఉన్నారే తప్ప నిజంగా ఈరోజు బీజేపీతో పోటీ ఉందనేది కేవలం వాళ్ళు ఒక హైప్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం తప్ప ఇంకోటి ఏం లేదు. అంటే ఇప్పుడు దుబ్బాకలో చూసాం హరీష్ రావు గారు, అక్కడ మీరే మొన్నటి వరకు ఇన్ఛార్జిగా ఉన్నారు మొన్నటి ఎన్నికల్లో. అక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది పూర్తి స్థాయిలో చీలలేదు. దానివల్ల కాంగ్రెస్కి కొంత నష్టం జరిగింది, బీజేపీకి అడ్వాంటేజ్ జరిగింది అనే ఒక అంచనా కూడా ఉంది. ఇక్కడ గ్రేటర్లో కూడా అలాంటి పరిస్థితి రావచ్చు కదా, అప్పుడు ఎలా ఎదుర్కోబోతున్నారు మీరు? హైదరాబాద్ పరిస్థితులు పూర్తిగా విరుద్ధము. అక్కడ కొన్ని సరే ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు కావచ్చు, బీజేపీ చేసిన గ్లోబల్స్ ప్రచారం కావచ్చు, అక్కడ ఒక డిఫరెంట్ సినారియోలో అది 1000 ఓట్లతో అతి తక్కువ మార్జిన్తో వారు గెలుపొందారు. కానీ బట్ హైదరాబాద్లో ఈరోజు ఆ పరిస్థితి లేదు. హైదరాబాద్లో అసలు చాలా చోట్ల కూడా బీజేపీకి అభ్యర్థులే దొరకలేదు. చాలా చోట్ల చివరి నిమిషం వరకు నామినేషన్స్ విత్డ్రాల్ వరకు కూడా ఏ పార్టీ నుంచి క్యాండిడేట్లు వస్తారా, బీఫామ్లు ఇస్తామనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ బీజేపీ పార్టీ హైదరాబాద్లో మనం చూసినాం. వాళ్ళకు కొన్ని కార్పొరేటర్ వార్డ్స్లో క్యాండిడేట్స్ కూడా బీజేపీ పార్టీకి దొరకనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ చూస్తే క్యాండిడేట్లను మొట్టమొదటిగా డిక్లేర్ చేసినాము, మేనిఫెస్టో ముందే ఇచ్చాము, ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ ముందున్నది. ఎట్లా చూసినా కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మొత్తం ఎన్నికల ప్రక్రియలో టీఆర్ఎస్ పార్టీ ముందు దూసుకుపోతూ ఉంది. మేము ప్రజలకు గత 5 ఏళ్లలో చేసినటువంటి కార్యక్రమాలు వివరిస్తూ, వచ్చే 5 ఏళ్లలో చేయబోయే కార్యక్రమాలను మేనిఫెస్టో రూపంలో ప్రజల ముందు పెడుతూ ఈరోజు ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతా ఉంది. బీజేపీ ఇప్పటివరకు వారి యొక్క అంతర్గత కలహాలను కూడా కనీసం పరిష్కరించుకోలేని పరిస్థితి మనం రోజు టీవీల్లో పత్రికల్లో చూస్తున్నాం. అయితే ఒక చిన్న అనుమానం వస్తుంది హరీష్ రావు గారు, మీరు చెప్పిన ప్రకారం నిజంగానే 5 ఏళ్లలో అభివృద్ధి చేస్తుంటే, ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్లో బీజేపీ బలంగా లేకపోతే, టీఆర్ఎస్ బలంగా ఉంటే డివిజన్కి ఒక మంత్రి, ప్రతి డివిజన్కి ఒక ఎమ్మెల్యే, మరికొన్ని డివిజన్లకు ఎమ్మెల్సీ, ఎంపీ, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీఆర్ఎస్ నేతలంతా హైదరాబాద్లోనే మోహరించారు. ఎందుకు అంటే దుబ్బాకలో కేవలం హరీష్ ఒక్కడే పనిచేశాడు, ఇక్కడ మాత్రం అందరూ మోహరించారు. అవసరం లేదు కళ్యాణ్ గారు. మీరు పోయిన జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. సేమ్ ఇదే టీమ్స్ హైదరాబాద్లో పనిచేసినాయి. అప్పుడు కూడా డివిజన్ వైజు పోయిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఈ గౌరవ ఎమ్మెల్యేలు కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రేణులు ప్రచారం కొనసాగించారు వార్డుల వారీగా. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో కొనసాగిస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ ఏ న్యూ థింగ్. అంటే దుబ్బాకను ఎందుకు పట్టించుకోలేమా టీఆర్ఎస్ వల్ల? అంటే అప్పటి ఎఫెక్ట్ వల్ల గ్రేటర్లో ఇలా ఏమన్నా మారిందా వ్యూహం అనేది ఒక డౌట్ వస్తుంది అందరికీ. నో నథింగ్ లైక్ దట్. మీకు అట్లాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. రైట్. అయితే మేనిఫెస్టో రిలీజ్ చేశాము, చాలా హామీలు ఇచ్చాము, ఇవన్నీ నెరవేరుస్తాం, ఇవన్నీ కూడా అన్ని పార్టీలు ఇస్తాయి. సరే, కొన్ని పార్టీలు అధికారంలోకి వస్తే ఆ హామీలన్నీ నెరవేరుస్తాయా లేవా తర్వాత విషయాలు ఇవి. కానీ ఇప్పటికిప్పుడు ప్రజలకి ఏం జరిగిందని కోరుకుంటాను. మొన్నటి వరదలది విషయం తీసుకుందాం. మొన్నటి వరదల్లో చాలామంది చాలా ఇబ్బందులు పడ్డారు, లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అది ఈరోజు విపక్షాలకు ఒక అస్త్రంగా మారింది. నిజానికి ఈ వరదల సాయం విషయంలో సమర్థవంతంగా మేము పనిచేశాము అని చెప్పగలరా? ఇప్పుడు 2 విషయాలు మిత్రమా ఈశ్వర్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనిఫెస్టో విషయంలో మీతో నేను ఏకీభవించాను. ఇది అమలు చేస్తారా చేయరా అని అన్నారు. బట్ మేనిఫెస్టోను తూచా తప్పకుండా అమలు చేస్తున్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మేము శాసనసభ ఎన్నికల సందర్భంలో కానీ, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ మేము మేనిఫెస్టోలోని మెజారిటీ అంశాలు చాలా వరకు కూడా అమలు చేసిన ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో పట్ల ప్రజలకు విశ్వాసం ఉంది. డెఫినెట్గా మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాలను ఆచరణలో అమలు చేసి చూపుతామనేటువంటిది పాయింట్ నెంబర్ 1. ఓకే. పాయింట్ నెంబర్ 2, వరదల విషయంలో మీరు ఇంకో విషయం కూడా ఈశ్వర్ గారు గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ వరదలు అనేటువంటిది ఏదో టీఆర్ఎస్ పార్టీ తప్పిదనము, ఈ వరదలు ఎక్కడా రాలేదు, ఒక హైదరాబాద్లోనే వచ్చినాయి, ఈ టీఆర్ఎస్ పార్టీ వర్షం బాగా కొట్టించి వరదలు తెచ్చింది అన్నట్టుగా మీరు కొంతమంది ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి ముంబైలో కూడా వరదలు వచ్చినాయి కదండి. నిన్న వచ్చినటువంటి ప్రకాష్ జవదేకర్ గారిది వారి సొంత రాష్ట్రం మహారాష్ట్ర, వారు కూడా ముంబై నుంచే ఉన్నారు. నిన్నటిదాకా బీజేపీ ప్రభుత్వమే ముంబైలో మహారాష్ట్రలో అధికారంలో ఉంది. ముంబైలో వరదలు వచ్చి ఎంతమంది చనిపోయినారు, ఎన్ని ఇల్లు కూలిపోయినాయి, ముంబైలో ఎంత ఇబ్బంది వచ్చింది మనం చూడలేదా? అంటే దానికి అక్కడ బీజేపీ ప్రభుత్వమే కారణమని మనం నిందించాలా? మరి
ముంబైలో వరదలు రావడానికి కారణం బీజేపీ, ముంబైలో చనిపోవడానికి కారణం బీజేపీ అని మనం కూడా అనొచ్చు కదా. మరి ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితి. ఇది 50 విపక్షాలకు ఏళ్లలో అస్త్రం అన్నా నేను. ఎప్పుడూ అందుకే పడనటువంటి హరీష్ రావు గారు వర్షాలు, విపక్షాలకు వరదలు అస్త్రం అన్నా నేను. హైదరాబాద్ లో 50 ఏళ్లలో పడని వర్షాలు హైదరాబాద్ లో పడ్డాయి. సో గౌరవ మంత్రి కేటీఆర్ గారు కానీ, మొత్తం జిహెచ్ఎంసీ మేయర్ కానీ, కార్పొరేటర్లు కానీ అంత వరదల్లో ప్రజల మధ్య ఉన్నారు. ప్రజలతో ఉండి ప్రజలకు ధైర్యాన్ని కల్పించి దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా 660 కోట్ల రూపాయలతో 6,60,000 మందికి ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం సాయం చేసింది. మిగతా వాళ్ళకు కూడా చేయడానికి మీ సేవ ద్వారా మేము ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు ఎన్నికల కమిషన్కు ప్రతిపక్షాలు ఫిర్యాదు చేసి దాన్ని ఆపించే ప్రయత్నం చేసినారు. మీరు ఒక పైసా తెచ్చినారా? ఇవాళ బీజేపీ వాళ్ళు వరదల్లో సహాయం గురించి మాట్లాడుతున్నారు. తీసుకురండి. హూ ఈజ్ సేయింగ్ నో? తీసుకురండి. ఒక 1000 కోట్ల రూపాయలు తెచ్చి తలా 25,000 ఇవ్వండి. గౌరవ ముఖ్యమంత్రి గారు 8 వారాల క్రితం కేంద్ర ప్రభుత్వానికి స్వయంగా ప్రధానమంత్రి గారికి లేఖ రాసి మాకు సహాయం అందించండి అంటే ఒక్క పైసా ఇయ్యని బీజేపీకి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడదండి? తీసుకురండి. 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇంటికి 10,000 రూపాయలు 20,000 రూపాయలు ఇవ్వండి. ఇయ్యంగా మిమ్మల్ని ఎవరు వద్దన్నారు? 25,000 రూపాయలు ఇస్తామంటున్నారు కదా. ఇవ్వమనే మీకు లెటర్ రాస్తే కూడా స్పందించని మీరు ఇప్పుడు మీ పద్ధతి ఎట్లుందంటే అమ్మ పెట్టదట అడక్క తిననీయదని వెనకటికి ఏదో సామెత ఉన్నది. మీరు అట్లా ఉంది. మీరు ₹1 ఢిల్లీ నుంచి ఇయ్యరు, మీరు సహాయం చెయ్యరు. చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ ప్రభుత్వం సహాయం చేస్తూ ఉంటే దాన్ని అడ్డుకుంటారు మీరు. అది ప్రజలకు అందితే టీఆర్ఎస్కి ఎక్కడ మంచి పేరు వస్తుందో, టీఆర్ఎస్ ఎక్కడ క్లీన్ స్వీప్ చేస్తుందో దీన్ని ఆపించడం ద్వారా ఏదో ఒక రకంగా కొంత లబ్ధి పొందేటువంటి ఒక కుట్ర మీరు చేస్తూ ఉన్నారు. అందుకే ఇవాళ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పినారు, ఎన్నికలు అయిన తర్వాత కూడా మీ సేవలో అప్లికేషన్లు పెట్టుకున్న వారికి తప్పకుండా సహాయం చేస్తుంది. ఇప్పటికీ 6,60,000 మందికి ఇచ్చాం. ఇంకా అర్హులైన వారు, నష్టపోయినటువంటి వారు, పేదవాళ్ళు ఎంతమంది మిగిలితే అందరికీ కూడా తప్పకుండా మేము సహాయం చేస్తాము. ఇక్కడ అది ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి సహాయం చేస్తారండి? అబద్ధాలు ఆడితే కూడా అతికేటట్టు ఉండాలి. 25,000 రూపాయలు సాయం చేస్తామంటే రాష్ట్రంలో ఎవరి ప్రభుత్వం ఉంది? ఇంకా 3 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది. మీరు ఎట్లా సాయం చేస్తారు? అంటే నాలుకకు నరం లేదు కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు నమ్ముతారా? ఎందుకు నమ్మాలి? ఎలా నమ్మాలి? మీరు 8 వారాల నుంచి ఢిల్లీకి వెళ్ళి ₹1 దేకపోతుంది. మేము గెలిస్తే 25,000 ఇస్తామంటే ఏడికెళ్ళి తెస్తారు? ఎట్లా ఇవ్వగలుగుతారు? అంటే మీరు కేవలం ఒక అబద్ధాలను, గోబల్స్ను ప్రచారం చేసే ఒక ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. నిజంగా మీకు నిజాయితీ ఉంటే ఇచ్చే 10,000ని ఆపే ప్రయత్నాలు ఎందుకు చేసినాయి ప్రతిపక్షాలు? మేము ఆపలేదు అని చెప్తున్నారు కదా బీజేపీ వాళ్ళు. ఆ లేఖ కూడా ఏదో ఫేక్ లెటర్, అది సంజయ్ రాయలేదని చెప్పాడు. దానిపై భాగ్యలక్ష్మి టెంపుల్ వద్ద ప్రమాణం చేద్దాం రమ్మన్నాడు. ప్రతిపక్షాల నుంచి, ప్రజల నుంచి, కొన్ని రాజకీయ పక్షాల నుంచి, ప్రతిపక్షాల నుంచి ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు వచ్చినాయి. ఆ ఫిర్యాదుల ఆధారంగా ఎన్నికల కమిషన్ మీరు నిలిపివేయమన్నామని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వానికి. ఎన్నికల కమిషన్ ఆదేశాలే వచ్చుండకపోతే ఆ ప్రక్రియ కొనసాగేదే కదా. ఆయన ఇప్పుడు కూడా కొనసాగుతుంది ఖచ్చితంగా. ఇది ఎన్ని రోజులండి? ఒక వారం రోజులు. 1వ తేదీ తర్వాత ఎన్నికలు ఉండవు. వీళ్ళెవరూ మాట్లాడరు. ముఖ్యమంత్రి గారు ఇవాళ కూడా స్పష్టంగా చెప్పినారు కదా, ఎవరైతే పేదవాళ్ళకి ఇంకా డబ్బు రాలేదో వారికి కూడా ఇస్తాం. అంటే ఇక్కడ ఒక్క విషయాన్ని గమనించాలండి, నిజాయితీ. ఎవరన్నా ఈమని 10,000 ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసినాయా? ప్రజలు డిమాండ్ చేసినారా? ముఖ్యమంత్రి గారే మనసు చెలించి ఈ పేదల్ని కాపాడుకోవాలి, బతుకమ్మ దసరా పండుగ ముంగట ఇళ్లలో మొత్తం వస్తువులు తడిసిపోయినాయి, తినేటువంటి పదార్థాలు బియ్యంతో సహా పప్పులతో సహా తడిచిపోయినాయి, ప్రజలు కష్టాల్లో ఉన్నారని ఇవాళ ఎక్కడన్నా బెంగళూరులో కానీ ముంబైలో వరదలు వస్తే అక్కడ ప్రభుత్వాలు ఇచ్చినాయండి 10,000? ఎక్కడ లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వారు ఆలోచించి వారే స్వచ్ఛందంగా 10,000 రూపాయలు ఇచ్చి ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేస్తే ఇవాళ 10,000 ఇచ్చిండ్రు కదా అని చెప్పి మీరు 20,000 ఇస్తామని మాట్లాడుతున్నారు. అసలు మీకు ఆలోచన ఎక్కడిది? నిజంగా ఆలోచన ఉంటే బీజేపీ పాలిత రాష్ట్రంలో ఇట్లా వరదలు వచ్చినప్పుడు ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా 10,000 రూపాయలు ఇచ్చారా? పోనీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చారా? మీరు ఎక్కడా ఇవ్వలేదు. ఇచ్చిన కేసీఆర్ గారి మీద మీరు బురద జల్లే ప్రయత్నం చేస్తే ప్రజలు మిమ్మల్ని నమ్మరు, పట్టించుకోరు. అంటే ఇక్కడ గ్రేటర్ ఎలక్షన్లు ఉన్నాయని వరద సాయం పేరుతో ఓట్లు కొనే ప్రయత్నం చేశారని కూడా బీజేపీ అంటుంది. దానికి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఆ అవసరం మాకు లేదండి. మరి రైతు బంధు కింద ఓట్లున్నా లేకపోయినా ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తున్నాం కదా, అది కూడా కొనే ప్రయత్నం చేస్తున్నట్టేనా? కేసీఆర్ కిట్ ఇస్తున్నాం, 2,016 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం, రైతులకు బీమా ఇస్తున్నాం. మొన్న కరోనా వస్తే ప్రతి రేషన్ కార్డు మీద 1,500 రూపాయలు ఇచ్చి 12 కేజీల బియ్యం ఉచితంగా ఇచ్చామే. కరోనా సమయంలో ప్రజల్ని కాపాడుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. మరి అది కూడా రాజకీయమేనా? అంటే మీరేందంటే
మీరు చెయ్యరు. ఎవరైనా చేస్తే దాన్ని రాజకీయం పేరు మీద విమర్శలు చేయడమో, బురద జల్లే ప్రయత్నం చేయడమో, ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేయడమో, ప్రజలలో లేనిపోని అనుమానాలు సృష్టించేటువంటి ఒక ప్రయత్నం చేసి 4 ఓట్లు సంపాదించుకునే ఒక కుటిల ప్రయత్నమే తప్ప మీ మాటల్లో నిజాయితీ లేదు. ప్రజలు మిమ్మల్ని విశ్వసించే పరిస్థితి లేదు. రైట్ హరీష్ రావు గారు, ఇంతకాలం టీఆర్ఎస్లోకి వలసల్ని చూస్తూ వచ్చాం ఇతర పార్టీల నుంచి. ఇప్పుడు బీజేపీలోకి వెళుతున్నారు. వలసలన్నీ బీజేపీ వైపు మళ్ళాయి. అంటే బీజేపీ బలపడుతోందన్న విషయాన్ని మీరు అబ్జర్వ్ చేశారా? ఇందులో ఇంకొకటి చిన్న యాడ్ చేస్తాను హరీష్ రావు గారు. మనం ఉద్యమ సమయంలో చూసాము, ఆపరేషన్ ఆకర్ష్ అంటే కేర్ ఆఫ్ టీఆర్ఎస్గా ఉండేది. టీఆర్ఎస్లో కూడా హరీష్ కేర్ ఆఫ్గా నడిచేది. ఎవరిని ఆపరేషన్ చేయాలన్నా, ఆకర్షించాలన్నా హరీష్ రావు ముందుండి నడిపించేవారు ఆపరేషన్ ఆకర్ష్ అంతా. అటువంటిది ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరు గ్రేటర్ ఎన్నికల ముందు నిన్న సర్వే సత్యనారాయణ కేంద్ర మంత్రి కావచ్చు, తర్వాత ఇప్పుడు విజయశాంతి కావచ్చు, ఆమె వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయింది. టీఆర్ఎస్ నుంచి కూడా స్వామి గౌడ్ లాంటి వారు కూడా మీరు ఈ ప్రశ్న కాంగ్రెస్ పార్టీని అడగాలి, మమ్మల్ని ఎట్లా అడుగుతారు? స్వామి గౌడ్ లాంటి వారితో కూడా ఎవరు పోతలేరు. ఎవరైనా పోతున్నారంటే అది కాంగ్రెస్ పార్టీ స్వామి బలహీనత. స్వామి గౌడ్ లాంటి కాంగ్రెస్ పార్టీ బలహీనత. కాంగ్రెస్ స్వామి గౌడ్ లాంటి ఉద్యమ నాయకులతో కూడా చర్చించే ధైర్యం బీజేపీ పడ్డది. చెప్తా స్వామి గౌడ్ గారి గురించి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా బలహీన పడిపోయింది. వారి నాయకత్వం మీద వారికే విశ్వాసం లేని పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా కూడా అంతర్గత విభేదాలతో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు బాగా దిగజారిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీ ఈరోజు మాకు ఫుల్గా ఉందరండి. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న పటాన్ చెరువు దగ్గర 10 మంది టీఆర్ఎస్ పార్టీ నుంచి నామినేషన్ వేసినారు. కానీ మేము పిలిచి మాట్లాడితే 10 మందిలో మొత్తం మంది కూడా విత్డ్రా చేసుకొని టీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇచ్చిన క్యాండిడేట్కి అందరూ పనిచేస్తున్నారు. మేము రామచంద్రాపురంలో మా సిట్టింగ్ కార్పొరేటర్ అంజయ్య గారికి మేము టికెట్ ఇవ్వలేకపోయినా అంజయ్య గారు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోసం పనిచేస్తున్నారంటే అది టీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలు, మా నాయకుల యొక్క నిబద్ధత, మా పనితీరు అది. అదే బీజేపీలో మీరు చూశారు కదా, కుర్చీలు గాల్లోకి ఎగురుతున్నాయి, మొత్తం ఫ్యాన్లు పడిపోతూ ఉన్నాయి, తలుపులు పగిలిపోతూ ఉన్నాయి, బట్టలు చించుకొని రోడ్డు మీద పడుతున్నటువంటి పరిస్థితి బీజేపీలో చూసాం. ఈరోజు ఇంతమంది నాయకులున్నా, అధికార పార్టీలో ఉన్నా, పెద్ద ఎత్తున యాస్పిరెంట్స్ ఉన్నా కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఒక క్రమశిక్షణతో, ఒక సమన్వయంతో ముందుకు పోతున్న విషయం కూడా మీరు చూస్తున్నారు. అంటే టీఆర్ఎస్ నుంచి వలసలు లేకపోవచ్చు, కానీ ఉన్న వలసలన్నీ కూడా బీజేపీ వైపు మళ్ళుతున్నాయంటే ఒక ఆల్టర్నేటివ్గా బీజేపీని చూస్తున్నట్టుగా అనుకోవాలా? ఐ డోంట్ థింక్. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంత కాంగ్రెస్లో ఉండే అంతర్గత కుమ్ములాట్ల వల్ల కొంతమంది బీజేపీలోకి పోయినా తెలంగాణలో బీజేపీ ఎప్పటికీ కూడా ఆల్టర్నేట్ కాలేదు. అంటే కాంగ్రెస్ బలహీనపడటం అనేది బీజేపీకి అడ్వాంటేజ్గా మారుతూ ఉంటే అది మీకు ప్రమాదకరం కదా హరీష్ రావు గారు? అంటే కాంగ్రెస్ బలహీనపడ్డదా బలపడ్డదా అనేది ఒక ఎన్నిక మీద మనం డిసైడ్ చేయడానికి లేదు. ఇవి చాలా మార్పులు రాజకీయాల్లో హెచ్చు తగ్గుదలు జరుగుతూ ఉంటాయి. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వ విధానాలు అనేటువంటివి డెఫినెట్గా రాష్ట్ర బీజేపీకి కూడా చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటైజ్ చేస్తూ ఉంది. దాన్ని ఎవరు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. ఇవాళ ఎల్ఐసిలో మీరు ప్రైవేటైజ్ చేసినారు, డిఫెన్స్ను ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తా ఉన్నారు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ భూములన్నీ కూడా అమ్మే ప్రయత్నం చేస్తున్నారు, బిహెచ్ఎల్ మూతపడే పరిస్థితి వస్తూ ఉంది, రైల్వేస్లో ఇప్పటికే ప్రైవేటీకరణ స్టార్ట్ చేసినారు, రైల్వే లైన్స్ కానీ రైల్వే ట్రైన్స్ కూడా మీరు ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారు. సో ఈ బిఎస్ఎన్ఎల్లో 50,000 మందిని తీసేసినారు, ఓఎన్జీసీని ప్రైవేట్ పరం చేస్తున్నారు, బీపీసీఎల్ని కూడా 50% డిజిన్వెస్ట్మెంట్కి పెట్టినారు. డిజిన్వెస్ట్మెంట్ ఒక శాఖనే పెట్టి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులందరూ కూడా ఇవాళ ఆందోళన ఉన్నారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులు ఇవాళ బీజేపీ మీద తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితి ఉంది. సో ఇలా కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల ఇప్పుడు వ్యవసాయ రంగంలో కూడా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త విద్యుత్ చట్టం కానీ, కొత్త మార్కెటింగ్ విధానం ద్వారా దేశవ్యాప్తంగా కూడా రైతుల్లో కొంత ఆందోళన ఉన్నది. సో ఈ కేంద్ర ప్రభుత్వ విధానాలు తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర బీజేపీ కానీ జాతీయ స్థాయిలో కూడా వాళ్ళు ప్రజల యొక్క నిరసనను ఎదుర్కొనేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అంటే ఒకటి గత 5 ఏళ్లుగా కూడా జిహెచ్ఎంసీ మేయర్గా టీఆర్ఎస్ ఉంది. పూర్తి స్థాయి 99 సీట్లు వచ్చాయి, పూర్తి బలంగా కూడా ఉంది. అయినప్పటికీ హైదరాబాద్లో ఇచ్చిన హామీలు పెద్దగా నెరవేర్చలేదు. అంటే మొన్నటి వరదలు అనేది ఖచ్చితంగా అది ప్రకృతి వైపరీత్యంగా చెప్పుకున్నా దాన్ని నివారించడానికి అసలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది? ఆక్రమణల తొలగింపుకు ఒకసారి ముందుకు వెళ్తుంది, 2 అడుగులు వెనక్కు వేస్తుంది. ఇలాంటి పరిస్థితి ఉంది. టీఆర్ఎస్ ఏం చేయలేకపోతుంది హైదరాబాద్ను అంటే హైదరాబాద్లో ఒక సమగ్ర మార్పుకి ఏం చేయలేకపోతుంది అంటే మీరేమంటారు? ఇప్పుడు కళ్యాణ్ గారు 2 నాలుకల ధోరణి ప్రతిపక్షాలది.
నాలాల ఆక్రమణ తొలగించే ప్రయత్నం చేస్తే అక్కడ పోయి ధర్నా చేసింది ఎవరండి? దాని మీద కోర్టులకు పోయి స్టేలు తెచ్చింది ఎవరండి? అది మీరే చేస్తారు, తొలగించలేకపోతుందని మీరే మాట్లాడతారు. అయినా ఇప్పుడు డెఫినెట్గా మార్పు రాలేదు అనేదాన్ని నేను ఎంత మాత్రం అంగీకరించాను. ఇవాళ విద్యుత్ సమస్య పరిష్కారం అయిందా లేదా? హైదరాబాద్లో ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, జనరేటర్ల గోల పోయిందా లేదా? ప్రతి ఇంటికి ఒక ఇన్వర్టర్ కొనుక్కుంటే 10,000 20,000 ఖర్చు అయ్యేది. జనరేటర్ల పేరు మీద హైదరాబాద్లో ఉండే షాపులు లక్షల రూపాయలు డీజిల్ మీద ఖర్చు పెట్టేవారు, తద్వారా కాలుష్యాన్ని ఎదుర్కొన్నాం. ఇవాళ ఈ డీజిల్ ఖర్చు కానీ, ఇన్వర్టర్ల ఖర్చు, జనరేటర్ల ఖర్చు తొలగించామా లేదా? ఇది మార్పా కాదా? ఇది అభివృద్ధి జరిగిందా లేదా? చెప్పాలి కదా. త్రాగునీటి సమస్య హైదరాబాద్లో వారం రోజులకు 7 రోజులకు ఒకసారి నల్లా వచ్చేది. ఈరోజు ప్రతిరోజు స్వచ్ఛమైన నీళ్ళు ఇస్తా ఉన్నాం ఇవాళ హైదరాబాద్కు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి కాళేశ్వరం నీళ్లు, గోదావరి నీళ్లను కూడా హైదరాబాద్కు అందించిన ఘనత ఇవాళ టీఆర్ఎస్ పార్టీది. దేశంలో ఏ నగరానికి ఉందండి? 3 నదుల నుంచి నీళ్ళు ఇచ్చే ఏకైక నగరం హైదరాబాద్ నగరం. కృష్ణా, మంజీరాకు ఇంతకుముందు ఉంటే ఇప్పుడు గోదావరిని కూడా యాడ్ చేసినటువంటి ఘనత టీఆర్ఎస్ పార్టీదా కాదా? త్రాగునీటి సమస్య పరిష్కారం చేసినాము, కరెంట్ సమస్య పరిష్కారం చేసినాము. 6.5 సంవత్సరాలు ఎక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ లేకుండా, ఒక్కరోజు కర్ఫ్యూ పెట్టకుండా, మత కలవలాలు లేకుండా, బ్లాస్టింగులు లేకుండా, హైదరాబాద్ ప్రజలకు షీ టీములు పెట్టి మహిళలకు రక్షణ ఇచ్చి హైదరాబాద్ ప్రజలకు సురక్షితమైనటువంటి హైదరాబాద్ నగరంగా మార్చలేదా? ఇవాళ హైయెస్ట్ సీసీ కెమెరాలు ఏ నగరంలో ఉన్నాయి భారతదేశంలో? హైదరాబాద్లో లేకపోతే ఎక్కడున్నాయి? ఇవాళ హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్ పనులన్నీ పూర్తి చేసి దాన్ని ఉపయోగంలోకి పూర్తి స్థాయిలో తెచ్చింది ఎవరు? ఇవాళ హైదరాబాద్కి ఇంత ఇన్వెస్ట్మెంట్స్, పెద్ద ఎత్తున ఐటీ రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి అంటే దాని వెనుక టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి లేదా? సో హైదరాబాద్లో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయి. ఇవాళ బ్రిడ్జెస్ కావచ్చు, రోడ్ సెక్టార్లో కావచ్చు, అనేక మార్పులు హైదరాబాద్లో టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. బట్ ఇంకా చేయాల్సినవి ఉన్నాయి, తప్పకుండా చేస్తాం. ఇప్పుడు మీరు 70 ఏళ్లలో చేయని పనిని 5 ఏళ్లలో 6 ఏళ్లలో చేయమంటే ఎట్లా? 6 ఏళ్లలో స్పష్టంగా కొన్ని శాశ్వతమైన పరిష్కారాలు తెచ్చినాం. ఇప్పుడు మీరు ఒక్కటి చెప్పండి కళ్యాణ్ గారు, ఈశ్వర్ గారు, మీరు గతంలో జరిగిన ఏ జిహెచ్ఎంసీ ఎన్నికల్లోనైనా ఖాళీ బిందెలు కనబడుతుండే. ఇవాళ ఎక్కడన్నా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖాళీ బిందెల సమస్య ఉందా? ప్రతిపక్షాలు ఎక్కడైనా మంచినీళ్ళ గురించి మాట్లాడుతున్నారా? ప్రతిపక్షాలు ఎక్కడైనా కరెంటు గురించి మాట్లాడుతున్నారా? అంటే ఒక పెద్ద సమస్యలు, ప్రతి పౌరుడికి కూడా ఒక పెద్ద సమస్యను మేము పరిష్కారం చేసామా లేదా? దుబ్బాకలో ఒకవేళ టీఆర్ఎస్ గెలిచి ఉంటే, బీజేపీ ఓడిపోయి ఉంటే, ఇక్కడ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఇంత ప్రభావవంతమైనటువంటి పాత్ర పోషించేదా? ప్రభావము అనేది మాటల్లోనో, సినిమా మన టీవీ ఛానళ్లలో కనబడుతుండొచ్చు. అల్టిమేట్గా డబ్బాలు ఇప్పితే ఏం ప్రభావం ఉంటుందో అందరూ చూస్తారు. మాకు ఒక పార్టీ కాకపోతే ఒక పార్టీ ఎన్నికలు అన్నప్పుడు ప్రతిపక్షాలు ఉంటాయి. తప్పకుండా ఏదో ఒక పార్టీతో మేము పోటీ పడాల్సిందే. అల్టిమేట్లీ ఓట్లు వేయాల్సింది ప్రజల యొక్క విశ్వాసం కావాలి. ఏ పార్టీతో పోటీ పడుతున్నారు? కాంగ్రెస్ తోనా, బీజేపీతోనా, మేము కాపాడుకోవాలి. ఎంఐఎంతోనా? సో అల్టిమేట్లీ ఇది ఏదో ఒక రాజకీయ పార్టీ అనేది ప్రజాస్వామ్యంలో ఉంటుంది కదా. ప్రజాస్వామ్యంలో ఏకగ్రీవాలేం రావు కదా. ఏ పార్టీతో పోటీ పడుతున్నారు? జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ పడతాం. టీఆర్ఎస్ ఏ పార్టీతో పోటీ పడుతోంది? కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ పోటీ ఇస్తుంది, కొన్ని చోట్ల బీజేపీ పోటీలో ఉంది, కొన్ని చోట్ల ఇండిపెండెంట్లు కూడా పోటీలో ఉన్నారు. సో పోటీ ఎవరున్నా వాళ్ళు ద్వితీయ స్థానం కోసం వాళ్ళు పోటీ పడాల్సిందే. ముమ్మాటికి టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తుంది. 100 సీట్లు మేము టీఆర్ఎస్ పార్టీ కవిసం చేసుకుంటుంది. రైట్. అయితే ఇక్కడ ఇంకా ఆ విషయం చెప్పాలి. మీకు ఓటేస్తే ఎంఐఎంకు ఓటేసినట్టే బీజేపీ ప్రచారం చేస్తుంది. మీకు బీజేపీకి అంతర్లీనంగా ఏదో పొత్తు అవగాహన ఉందని కాంగ్రెస్ పార్టీ అంటుంది. నిజానికి టీఆర్ఎస్కి ఏ పార్టీతో అండర్స్టాండింగ్ ఉంది? ఆ రెండు పార్టీల రాజకీయ బలహీనతను సూచిస్తుంది. అది ఎందుకు? వాళ్ళ అభివృద్ధి మీద ఎందుకు చర్చకు రావట్లేదు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉంది. మేము హైదరాబాద్కి చేశాము, మాకు ఓటేయండి అని వాళ్ళు మాట్లాడకుండా ఏదో బీజేపీతో పొత్తని కాంగ్రెస్ మాట్లాడుతుంది. బీజేపీ వాళ్ళు మా కేంద్రంలో అధికారంలో ఉన్నాం, హైదరాబాద్కి ఇంత పెద్ద పని చేసినాం, హైదరాబాద్కు ఈ ప్యాకేజ్ ఇచ్చాం, హైదరాబాద్లో మేము ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేసినామనే అంశం మాట్లాడకుండా సెంటిమెంట్ని రెచ్చగొట్టే విధంగా ఎంఐఎంతో పొత్తని మాట్లాడుతున్నారంటేనే ఆ రాజకీయ పార్టీలు హైదరాబాద్ అభివృద్ధిలో, హైదరాబాద్లో వాళ్ళ భాగస్వామ్యం లేదు అని వాళ్ళే ఒప్పుకున్నట్టు. నిజంగా చేసిండుంటే ఇలాంటి సెంటిమెంట్లు ఎందుకు రెచ్చగొడుతున్నారు? టీఆర్ఎస్ అభివృద్ధి చేసింది, టీఆర్ఎస్ పార్టీ బాగా పనిచేసింది. అభివృద్ధి అనే దాని మీద చర్చ జరిగితే, అభివృద్ధి అనే దాని మీద ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది కనుక దాన్ని డైవర్ట్ చేయాలి,
సెంటిమెంట్ వైపు, ప్రజల మధ్య విభజన తెచ్చే వైపు జరిపే ఒక ప్రయత్నం ఇవాళ బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీలు చేస్తూ ఉన్నాయి. అదే ఇవాళ హైదరాబాద్ ప్రజలకు గమనించాలని చెప్పి మేము మా ఎన్నికల ప్రచారంలో కూడా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. హరీష్ గారు, అయితే మీ మేనిఫెస్టో మీద ముఖ్యంగా రెండు పార్టీలు స్పందించాయి. ఒకటి బీజేపీ, రెండు కాంగ్రెస్. బీజేపీ చెప్తుంది ఇది పాత మేనిఫెస్టోనే, అప్పటి హామీలు ఎవ్వి అమలు చేయలేదు మీరు, కాబట్టి అదే మేనిఫెస్టోని టైం లేదు కాబట్టి ఆ కవర్ పేజ్ మార్చి మళ్ళీ ఇస్తున్నారు అని చెప్తుంది. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు చెప్పండి మీరు. ఇక ఏం చెప్తాం వాళ్ళకు, ఏది పడితే మీ దగ్గర రెండు ఉంటాయి కదా కళ్యాణ్ గారు, తీయండి పాత మేనిఫెస్టో కొత్త మేనిఫెస్టో ముందు పెట్టుకొని చదివితే అర్థం కాదా? పాత మేనిఫెస్టోలో ఎక్కడన్నా మేము ఈ పేదవాళ్ళందరికీ ఉచితంగా నీళ్ళు ఇస్తామని చెప్పామా? ఇలా జిహెచ్ఎంసీ ప్రజలు పాపం పెద్ద ఎత్తున ఈ నల్లా బిల్లుల రూపంలో మన హెచ్ఎండబ్ల్యూఎస్కు డబ్బులు కడుతున్నారు. మేము ఎప్పుడు కూడా గతంలో శాసనసభ ఎన్నికల్లో కానీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ ఉచితంగా త్రాగునీరు సరఫరా చేస్తామనే హామీ ఇవ్వలేదు. మొదటిసారి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ హామీ ఇచ్చారు, డిసెంబర్ నెల నుంచే దాన్ని అమలు చేస్తాం, పేద ప్రజలు నల్లా బిల్లులు కట్టాల్సిన అవసరం లేదని చెప్తే ఇలా ప్రతి ఇంటికి కూడా దీని ద్వారా మేలు జరుగుతూ ఉంటుంది. ఇది మేము మొదటిసారి ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టో. అదేవిధంగా రజకులకు, నాయి బ్రాహ్మణులకు మీరు విద్యుత్ బిల్లులు కట్టాల్సిన అవసరం లేదు, మీరు చక్కగా మీ విద్యుత్ బిల్లులు ప్రభుత్వమే కడుతుందని చెప్పి ఇవాళ వారికి పూర్తి స్థాయిలో ఒక భద్రతను, ఒక ఆసరణ ఇచ్చింది రజకులకు, నాయి బ్రాహ్మణులకు టీఆర్ఎస్ పార్టీ మొదటిసారి మేనిఫెస్టోలో పాత హామీ కదా అది. ఉచిత విద్యుత్ లేదు, సబ్సిడైజ్డ్ పవర్ ఉంది. నో సబ్సిడైజ్డ్ పవర్ ఉంది. సెలూన్లకు ఇచ్చే కరెంటును కేటగిరీ మార్చి తక్కువ ధరకు గతంలో ఇచ్చాము. మొదటిసారి ఉచితంగా అనేటువంటి మాట టీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. మూడోది, ఇంకో పెద్ద జోక్ మీరు గమనించాలి, పాత మేనిఫెస్టోలో కరోనా ఉందండి. అప్పుడు కరోనా రోగం వచ్చిందా? కరోనా ఇష్యూ ఉందా? కరోనా వచ్చింది కనుక ఇవాళ టాక్సీ డ్రైవర్లకు మీరు పన్ను కట్టాల్సిన అవసరం లేదు, క్యాబ్ డ్రైవర్స్ మీ పన్ను మేము రిటర్న్ ఇస్తామని చెప్పారు. ఇది కూడా పాతదే అంటే వాళ్ళని ఏమనుకోవాలి? ప్రజల్లో విశ్వసనీయత కోల్పోరా? ఏది పడితే అది మాట్లాడితే నమ్మాలనా? అప్పుడు కరోనా ఇష్యూ కూడా లేదు కదా. కరోనా వచ్చింది కనుక ప్రజలు పన్నులు కట్టలేకపోతున్నారు కనుక రోడ్ ట్యాక్స్ను ఆటో డ్రైవర్లకు, క్యాబ్ డ్రైవర్లకు, ఓలా ఊబర్లకు, ఇవాళ ట్రావెల్స్కు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పన్ను రద్దు చేసినారు. ఇది కూడా పాతదే అని మాట్లాడితే ఇంకా ఏం చేద్దాం? అయితే కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తుంది అభివృద్ధి. మొన్న కూడా చెప్పినారు కదా, కరోనా వచ్చింది కనుక జిహెచ్ఎంసీ ట్యాక్స్ 50% మాఫీ చేసింది కదా టీఆర్ఎస్ ప్రభుత్వం. మీరు కట్టాల్సినటువంటి పన్నులో ఈ 6 నెలలు కరోనా వచ్చింది, మీ ఆదాయాలు దెబ్బతిన్నాయి, మున్సిపల్ ట్యాక్స్లో, జిహెచ్ఎంసీ ట్యాక్స్లో 50% మాత్రమే చెల్లించండి అని చెప్పి కూడా ప్రజలకు కొంత ఉపశమనం ఇచ్చే ప్రయత్నం చేసినాం కదా. అయితే మీరు చెప్తున్నట్లు టీఆర్ఎస్ ఒక్కటే అభివృద్ధి చేయలేదు, కాంగ్రెస్ పార్టీ కూడా చాలా అభివృద్ధి చేసింది. శంషాబాద్ విమానాశ్రయం తెచ్చింది మేము హైదరాబాద్కి, ఐటీ కంపెనీలు తెచ్చింది. చంద్రబాబు నాయుడు చాలాసార్లు చెప్పాడు అసలు హైదరాబాద్ను ప్రపంచ పటంలో నిలిపిందే తాను అని చంద్రబాబు నాయుడు కూడా చెప్పాడు. టీడీపీ కూడా పోటీ చేస్తుంది ఇక్కడ 105 స్థానాల్లో. తర్వాత పీవీ ఎక్స్ప్రెస్ హైవే కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలన్నీ మేమే చేశామని కాంగ్రెస్ చెప్తుంది. మీరు కాంగ్రెస్ కోటు వేయొద్దని ఎలా చెప్తారు? అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ, నంబర్ 1. నంబర్ 2, ఎయిర్పోర్ట్ మేమే స్టార్ట్ చేసినామని చంద్రబాబు నాయుడు క్లెయిమ్ చేసిండు, తర్వాత కాంగ్రెస్ క్లెయిమ్ చేసింది. సో ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. రెండోది, ఔటర్ రింగ్ రోడ్లో కూడా నేనేం చెప్పినాను, పెండింగ్లో ఉండేటువంటి బ్యాలెన్స్ వర్క్స్ను ఏదైతే కంటిన్యూయేషన్ ఉందో దాన్ని మొత్తం కూడా పూర్తి చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పినాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏంటంటే, ఆ రోజు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు హైదరాబాద్ నగరంలో రోజుకు 4 గంటలు కరెంటు కోతలు, హైదరాబాద్ చుట్టూ ఉండేటువంటి పరిశ్రమలకు వారానికి 3 రోజులు పవర్ హాలిడే, హైదరాబాద్ ప్రజలకు 7 రోజులకు ఒక్కసారి మంచినీరు. ఇది వాళ్ళు చేసిన అభివృద్ధి. 50 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తే 7 రోజులకు ఒక్కసారి మంచినీళ్ళు ఇచ్చినారు, వారానికి 3 రోజులు పవర్ హాలిడే ఇచ్చినారు. ఇవాళ దాన్ని మేము తొలగించి ప్రజలకు రోజు త్రాగునీరు ఇస్తున్నాము, ఇప్పుడు ఉచితంగా త్రాగునీరు ఇస్తామని చెప్పే హామీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. సో ప్రజలు ఆలోచించాలి, 7 రోజులకు ఒక్కసారి త్రాగునీరు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కోటేయాలా, ప్రతిరోజు ₹1 బిల్లు కట్టాల్సిన అవసరం లేదు, ఉచితంగా త్రాగునీరు ఇస్తామన్న టీఆర్ఎస్ పార్టీ కోటేయాలా? మరి ఆ రోజు పవర్ హాలిడే పెట్టి హైదరాబాద్ నగరంలో రోజుకు 4 గంటల కరెంటు కోతలు పెట్టిన కాంగ్రెస్ కోటేయాలా? ఈరోజు మరి క్వాలిటీ పవర్,
బుగ్గలు కాలకుండా, ఫ్యాన్లు కాలకుండా, ఏసీలు కాలకుండా, ఇన్వర్టర్లు అవసరం లేకుండా, జనరేటర్లు అవసరం లేకుండా హైదరాబాద్ ప్రజలకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్ ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీ కోటేయాలనేది విఘ్నులైన హైదరాబాద్ ప్రజలు అంటే ఆలోచిస్తారు. శంషాబాద్ ఎయిర్పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు, పీవీ ఎక్స్ప్రెస్ వే, వీటితో పాటు మాట్లాడుకోవాల్సిన మరో అంశం మెట్రో రైలుకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మా ఆలోచన మేమే మొదలు పెట్టామని అంటుంది. కేంద్రమేమో మా భాగస్వామ్యంతోనే ఇది పూర్తయిందంటుంది. మీరేమో 17,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టామని అంటారు. ప్రజలు ఏది నమ్మాలి? అన్ని విషయాలు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో కాగితం పెడితే అన్ని బయటకు వస్తాయి కదండి. ఇలా దాచుకునేది ఏముంది? ఈరోజు సమాచార హక్కు చట్టం అనేది పేదవాళ్ళ చేతిలో ఒక బ్రహ్మాస్త్రము. ఇవాళ ఎవరు చేసిందో తెలియదు. చంద్రబాబు నాయుడు మెట్రో రైలు నేను స్టార్ట్ చేసిన అంటాడు, కాంగ్రెస్ మేము స్టార్ట్ చేస్తాం. మరి ఎందుకు పూర్తి చేయలేదు? టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాతనే దాంట్లో ఉండే సమస్యలు పరిష్కరించి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి దాన్ని మానిటర్ చేసింది కనుకనే ఈరోజు పూర్తయింది. ముఖ్యంగా ఒక 2-3 ఉన్నాయి హరీష్ రావు గారు. అంటే టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలాసార్లు చెప్పారు. ఒకటి, హుస్సేన్ సాగర్ అనేది పూర్తిగా కాలుష్యమయమైంది. ఆ నీళ్లు కొబ్బరి చిప్పలో నీళ్ళలాగా చేస్తాం, వాటిని తాగడానికి కూడా అనుకూలంగా మారుస్తామనే రకంగా చెప్పారు. ఒకటి. రెండోది, మూసీ నది అనేది ఎప్పటి నుంచో మూసీ అనేది చాలా చెత్తా చెదారం పేరుకుపోయింది. మూసీ ప్రక్షాళన జరుగుద్దన్నారు, అది ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. మూడోది, అన్నిటికంటే ముఖ్యమైనది, హుస్సేన్ సాగర్ చుట్టూ ఆకాశ హర్మ్యాలు అంటూ 2-3 సార్లు చెప్పారు కేసీఆర్ గారు. అవి అన్నీ ఎక్కడ పోయాయి? 5 ఏళ్లలో ఎక్కడ కట్టారు, ఎక్కడ చేశారంటే ఏం చెప్తారు మీరు? సో మంచి ప్రశ్న. ఇది ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి దానికి మేము సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. మూసీకి సంబంధించి మీరు మొన్న బడ్జెట్లో నేనే ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు హైదరాబాద్ నగర అభివృద్ధికి 10,000 కోట్ల రూపాయలు శాసనసభలో ప్రతిపాదించి ఆమోదం కూడా తీసుకున్నాం. దాంట్లో మూసీ అభివృద్ధి కోసం కూడా 1,000 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్లో మేము పెట్టుకున్న విషయం కూడా మీకు తెలుసు. అయితే మనకు బడ్జెట్ పాస్ అవుతూనే కరోనా రావడం వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 50,000 కోట్ల రూపాయల లోటును మనం వస్తూ ఉంది. అందువల్ల కొంత ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల మనం అనుకున్న ప్రోగ్రెస్ సాధించలేదు. వాస్తవానికి మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా సుధీర్ రెడ్డి గారిని వేసి ఒక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసి బడ్జెట్లో 10,000 కోట్ల రూపాయలు హైదరాబాద్ ప్రత్యేక అభివృద్ధి కోసం పెట్టినటువంటి విషయం కూడా ప్రజలకు తెలుసు. ఆ రోజు ఈ మార్చి నెలలో, ఇప్పుడు వీఆర్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆల్మోస్ట్ నవంబర్లో ఉన్నాము, ఇది మార్చిలో ప్రతిపాదించాం. అంటే దాదాపు 8 నెలల క్రితం మనం ఫిబ్రవరి మార్చిలో జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో మనం పెట్టుకున్నాం. సో తప్పకుండా ఆ ప్రక్రియ కొనసాగుతుంది, మూసీ అభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది. రెండవ విషయానికి వస్తే హుస్సేన్ సాగర్ యొక్క శుద్ధి, దాని విషయంలో కూడా మేము చేస్తూ ఉన్నాం. దానికే ఈ మధ్యకాలంలో మీరు చూస్తే మనకు కొన్ని ఇండస్ట్రీస్, బాలనగరు, కుకట్పల్లి ఆ ఏరియాలో ఉండేటువంటి ఇండస్ట్రీస్ను షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే వాళ్ళందరికీ కూడా ఈ ఔటర్ రింగ్ రోడ్ బయటకు ఈ ఇండస్ట్రీలన్నీ కూడా షిఫ్ట్ చేయండి, మీకు అక్కడ ఉచితంగా ల్యాండ్స్ కేటాయిస్తాము, మీకు క్లియరెన్స్లు కూడా ఇస్తామని చెప్పి ప్రభుత్వం డ్రైవ్ చేస్తూ ఉంది. ఆ ఇండస్ట్రీస్ ఒక్కసారి షిఫ్ట్ అయిపోయినాయి అంటే తప్పకుండా మనం అనుకున్నటువంటి హుస్సేన్ సాగర్ శుద్ధి జరుగుతుంది. సో ఆ పరిశ్రమల షిఫ్టింగ్ అనేటువంటిది రాత్రికి రాత్రి అగ్గిపెట్టేలాగా తీసుకువెళ్ళలేం కదా. అక్కడ ఉద్యోగస్తులు ఉన్నారు, ఇన్వెస్ట్మెంట్ ఉంది, మళ్ళీ కొత్తగా ఒక ఇండస్ట్రీ కట్టాలి, ఆ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. డెఫినెట్గా రాబోయే రోజుల్లో వాటిని పూర్తి చేసి హుస్సేన్ సాగర్ శుద్ధికి కూడా టీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంది. ఆ ప్రక్రియ ఇట్ ఈస్ అండర్ ప్రాసెస్, అది జరుగుతూ ఉంది, ఆ ప్రక్రియ జరుగుతూ ఉంది. ఇక మూడో విషయానికి వస్తే మీ ఆకాశ హార్మోన్లకు సంబంధించి సెక్రటేరియట్ కడతామంటేనే వీళ్ళు గ్రీన్ ట్రిబ్యునల్లో కేసేసి హుస్సేన్ సాగర్ పక్కన సెక్రటేరియట్ ఎట్లా కడతారని కేసులు వేస్తలేరండి వీళ్ళు. మీరు హుస్సేన్ సాగర్ శ్రీకం భూమిలో మీరు ఎట్లా కడతారు బిల్డింగ్లు అని కేసులు వేసి అడ్డుకుంటున్నది ఎవరు? ఇదే కాంగ్రెస్ బీజేపీలు కదా, ఇవే ప్రతిపక్షాలు కదా. మీరు కట్టని ప్రతి దాంట్లో పుల్ల పెట్టడమే కదా. మనం ఒక ఇందిరా పార్క్ దగ్గర చక్కటి ఆడిటోరియం కట్టుకుంటామంటే దాని మీద కోర్టులో కేసు వేస్తారు. మీరు సెక్రటేరియట్ కడతామంటే గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు, హైకోర్టులో కేసులు తప్ప మీరు అభివృద్ధి మీరు చెయ్యరు. అభివృద్ధి చేసే టీఆర్ఎస్ పార్టీని అడ్డుకోవడం తప్ప మీరు చేస్తున్నది ఏంటి? సరే, అభివృద్ధి విషయం ఇదంతా ఒకసారి పక్కన పెడితే, ఒక ఆసక్తికరంగా అంటే జనమంతా, ప్రజలంతా కూడా, ముఖ్యంగా రాజకీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ రెండు కూడా ఒక రకంగా విస్మయానికి గురయ్యాయి. ఎందుకంటే దుబ్బాక ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన 4 రోజులకు, 5 రోజులకు, వారం రోజులకే గ్రేటర్ హైదరాబాద్ నోటిఫికేషన్ ఇచ్చారు, షెడ్యూల్ ఇచ్చారు, ఎలక్షన్లు కూడా 1వ తేదీ జరగబోతున్నాయి. అంతే ఇంత వేగంగా టీఆర్ఎస్ ప్రిపేర్ అయ్యే ఇచ్చిందా ఇదంతా ప్రక్రియ అంతా? కళ్యాణ్ గారు, ఇట్ ఈస్ నాట్ న్యూ థింగ్ కదండి. మీరు ఒకసారి కాదు దుబ్బాక ఫలితాలు ఇచ్చిపెట్టండి. దుబ్బాక ఎన్నికలు నోటిఫై కాకముందే చెప్పినారు కదా, జిహెచ్ఎంసీ ఎన్నికలు నవంబర్, డిసెంబర్ వార్తలు చూడండి. ఇప్పుడు విపక్షాలకు టైం ఇచ్చినా ఇవ్వకపోయినా ఓట్లు వేయాల్సింది ప్రజలు కదండి.
ప్రజలు గెలిపించాలనుకుంటే గెలిపిస్తారు, ఓడగొట్టాలనుకుంటే ఓడగొడతారు. ఏ రాజకీయ మేనిఫెస్టో పార్టీనైనా. రూపకల్పనకి, ఇది సమయంతో అభ్యర్థుల కాదు. ప్రకటనకి అంటే people will వాళ్ళ- vote. Yes. అసలు వాళ్ళ ప్రజలు- అభ్యర్థులను ఖరారు చేసుకోవడానికే టైం No, no. లేదు, ఇప్పుడు- టీఆర్ఎస్ ప్రచారంలోకి అంటే వెళ్ళిపోయింది. ఇప్పుడు కళ్యాణ్ గారు మీరు మాట్లాడుతుంది ఏంటంటే అది వాళ్ళ బలహీనత. ఆ రాజకీయ పార్టీలు ఎంత బలహీనంగా ఉన్నాయో చెప్పకనే చెప్పుకుంటున్నారు వాళ్ళు. నిజంగా వాళ్ళు బలంగా ఉండుంటే అభ్యర్థులు అంటే వాళ్ళు చెప్తున్నది ఏంది, మాకు అభ్యర్థులే లేరు, మాకు ఏదైనా టైం దొరికితే పక్క పార్టీల నుంచో ఎవరినో వాళ్ళనో వీళ్ళనో ఎత్తుకచ్చుకుందాము, కొంతమందిని పట్టుకొచ్చుకొని టికెట్లు ఇచ్చుకుందాము, మా క్యాండిడేట్లు లేరు అనేటువంటి బలహీనతను వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా. నిజంగా మీరు ఒక రాజకీయ పార్టీగా మీ క్యాండిడేట్లు ఉండుంటే, మీ యొక్క మేనిఫెస్టో బాగుంటే, మీ పనితీరు బాగుంటే ప్రజలు మీకు ఓటేస్తారు. మీరు ఏం చెప్పుకుంటున్నారు? ఆ మాటల్లో అర్థం ఏంటి? మేము బలహీనంగా ఉన్నాము, అసలు మాకు ప్రజలు ఓట్లేసే పరిస్థితి లేదు అంటే రేపటి ఓటమికి ఇప్పటి నుంచే కారణాలు ఎత్తుక్కుంటున్నట్టుగా కనబడుతుంది నాకు. రేపు ఎట్లా ఓడిపోయిన తర్వాత మాకు టైం దొరకలేదు, తొందరగా వచ్చిన ఎన్నికలు అని ఏదో ఒక కారణాలు ఇప్పటి నుంచి వాళ్ళు వెతుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎస్, అయితే ఇక్కడ సోషల్ మీడియా గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. హరీష్ రావు గారు, చాలా యాక్టివ్గా బీజేపీ కనిపిస్తోంది, కానీ ఈ విషయంలో కొంత వెనకబడింది టీఆర్ఎస్ అన్నట్లుగా కనిపిస్తోంది. సోషల్ మీడియా ప్రభావం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తోంది ఇప్పుడున్నటువంటి పాలిటిక్స్లో, రాజకీయాల్లో. ఈశ్వర్ గారు, దీనికి నేను కొంచెం యాడ్ చేస్తున్నా హరీష్ గారు. వాస్తవానికి దుబ్బాకలో బీజేపీ చాలా సోషల్ మీడియాని చాలా బాగా వాడుకుంది. Yes. అది ప్రచారం అనుకోండి, దుష్ప్రచారం అనుకోండి, అన్ని చేసింది అక్కడ. Yeah. అదే స్ట్రాటజీ ఇప్పుడు టీఆర్ఎస్ కూడా గ్రేటర్ హైదరాబాద్లో అమలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. నిన్న మొన్న చూస్తున్నాం, బండి సంజయ్ని తొలగించారని, డీకేఆర్న పార్టీ మారుతుందని, ఇలాంటి రకరకాల గారు, ప్రచారాలు జరుగుతున్నాయి. ఎస్ నో అది టీఆర్ఎస్ పార్టీ ప్రచారం కాదు మిత్రమా. ఈశ్వర్ గారు ఒక్కటైతే దురదృష్టం ఏంటంటే సోషల్ మీడియా అది చాలా రాంగ్గా యూజ్ చేస్తున్నారు. వాస్తవాలు ప్రజల ముందు పెడితే ఇబ్బంది లేదు, కానీ ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, జరిగింది జరగనట్టుగా, జరగంది జరిగినట్టుగా, జరిగిన దాన్ని జరగనట్టుగా చూపించి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ప్రజల మధ్య ఒక అపోహలను, అనుమానాలు సృష్టించేటువంటి ప్రయత్నం చేయడం, ఇది ఏది ఏమైనా చాలా దురదృష్టకరం రాజకీయాల్లో. దీని మీద కూడా ఒక నిబంధనలు రావాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియా ఇస్ గుడ్, చాలా వేగంగా వెళ్తుంది, ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది. అంటే మీరు గల్లీ తిరిగి ప్రచారం చేసుకోవడం, ప్రతి ఇంటికి మీరు ఇచ్చేటటువంటి హామీనో మాట ప్రజల్లోకి రీచ్ అవ్వడానికంటే సోషల్ మీడియాలో చాలా వేగంగా రీచ్ అవుతుంది. దట్స్ ఫైన్, ఐ అప్రిషియేట్, ఐ వెల్కమ్. కానీ దురదృష్టం ఏంటంటే అబద్ధాలు ప్రచారం చేస్తే ఎట్లా? ఇప్పుడు మొన్న దుబాక్ ఎన్నికలు జరిగేటప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాసరెడ్డి గారు హరీష్ రావుతో కలిసినారు, మాటలు అయిపోయినాయి, టీఆర్ఎస్ పార్టీలో ఇక జాయిన్ అయిపోతున్నాడు, ఈ ఇంట్లో కలిసినారు, ఈ బిల్డింగ్ లో కలిసినారు, ఈ కార్లో వెళ్ళారు, ఈ కార్ నంబర్ ఇది. అసలు ఏమీ జరగని దాన్ని జరిగిపోయినట్టుగా ఉదయాన్నే 6 గంటలకు విడుదల చేసి ఒక పిచ్చి ప్రచారం చేసేటువంటి ప్రయత్నం. ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది హరీష్ రావు గారు, మీరు గల్లీలోనే కాదు ఫైట్ చేయాల్సింది, సోషల్ మీడియాలో కూడా ఇలాంటివి మీకు నష్టం కలిగిస్తుంది అనుకుంటే హరీష్ రావు గారు, తప్పుడు ప్రచారాన్ని ప్రజల మధ్య పెట్టి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తే ఇది చాలా బ్యాడ్. అదే అంటున్నా నేను. ఒకవేళ అది నిజానికి మీకు నష్టం చేస్తుంది అనుకుంటే, గల్లీలో ఏ రకంగా మనం విపక్షాలతో పోరాటం చేస్తారో సోషల్ మీడియాలో కూడా ఆ రకమైన పోరాటం చేయాల్సిన అవసరం ఏర్పడుతోంది. అదే ఇప్పుడు టీఆర్ఎస్ కూడా దిగినట్లు కనిపిస్తుంది. చేయాలి, తప్పకుండా చేస్తాం, తప్పకుండా దాన్ని కూడా తిప్పికొట్టాలి. టీఆర్ఎస్ పార్టీ కూడా మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో బలమైనటువంటి ఒక సోషల్ మీడియా వింగ్స్ను గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి కూడా ఏర్పాటు చేసుకుంటాం. ఇలాంటి దుష్ప్రచారాన్ని కూడా తిప్పకొడతాం తప్పకుండా. సో కౌంటర్ స్ట్రాటజీ వీ హ్యావ్ టు డూ కదా, చేయాల్సిందే. ఇప్పటికే ఆ ప్రక్రియ స్టార్ట్ చేసినాం. రాబోయే రోజుల్లో మరింత బలంగా కూడా సోషల్ మీడియా నెట్వర్క్ను కూడా టీఆర్ఎస్ పార్టీ కూడా డెవలప్ చేసుకుంటుంది. ఇలాంటి దుష్ప్రచారాలను తిప్పికొట్టాం. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మంచి పనులను, మా మేనిఫెస్టోను, మా కార్యక్రమాలను కూడా ప్రజలకు చేరే విధంగా కూడా భవిష్యత్తులో రూపకల్పన చేసుకుంటాం. హరీష్ గారు, ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు కేవలం హైదరాబాద్ వరకే పరిమితం, జిహెచ్ఎంసీకే పరిమితం. అయితే ఈ మధ్య 2-3 రోజులుగా చూస్తున్నాం, మనం కేసీఆర్ గారు ఇస్తున్న స్టేట్మెంట్లు చూస్తే జాతీయ స్థాయి రాజకీయాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. బీజేపీ కాంగ్రెస్లకు ప్రత్యామ్నాయం చేస్తా అంటున్నారు. ఈరోజు మధ్యాహ్నం మాట్లాడుతూ అందుకోసం, అంటే బీజేపీని గద్దెదించడం కోసం, లేకుంటే బీజేపీకి ఆల్టర్నేట్ కావడం కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం అంటున్నారు. అంటే ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రభావం నిజంగా, అంటే ఈ ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో సమీకరణాలు మారే అవకాశం ఉందా? మారిపోతాయా? మీరే చూస్తారులేండి. అంటే ఇప్పుడు బేసికల్లీ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే ఇవాళ రైతులకు నష్టం జరుగుతూ ఉంది, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా మునిగిపోతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల ఇవాళ జాతీయ వృద్ధి రేటు +8% ఉన్నటువంటిది -24 పడిపోయింది ఈరోజు. అంటే మొత్తం పరిశ్రమలు మూతపడి, ఉపాధి రంగం పూర్తిగా దెబ్బతిని,
అసలు దేశంలో చాలా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఇవాళ దేశం అంతా కూడా ఎదుర్కొంటా ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వ విధానాల్లో ఇబ్బందులు ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల పట్ల కేంద్రం ఇవాళ పెంచుకున్నటువంటి వ్యతిరేకత, వాటిని మూసివేత కార్యక్రమం మీద కూడా సీరియస్గా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తూ ఉన్నారు. ఒక రైతు నాయకుడిగా, రైతు శ్రేయోభిలాషిగా ఉండే ముఖ్యమంత్రి గారు ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క రైతు వ్యతిరేక విధానాల పట్ల కూడా వారు చాలా బాధలో ఉన్నారు. అందుకే దీని మీద ఎక్కడో ఒక దగ్గర ఇవాళ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చతికిల పడిపోయి పోరాటం చేయనటువంటి పరిస్థితిలో ఉంది. అవసరమైతే రైతుల పక్షాన, ప్రభుత్వ రంగ సంస్థల పక్షాన, ప్రజల పక్షాన నేను గట్టిగా పోరాడతానటువంటి విషయాన్ని ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. అంటే నేను అనేది ఏంటంటే ఇది జిహెచ్ఎంసీకి సంబంధించిన ఎన్నిక, ఇదేం సార్వత్రిక ఎన్నిక కాదు, దేశ రాజకీయాలను ప్రభావితం చేసేదైతే కాదు. జిహెచ్ఎంసీ కంటే ముందు కూడా గతంలో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. మీరు గతంలో కూడా చెప్పినారు, మీరు గమనించారో లేదో, జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రస్తావన లేనప్పుడు కూడా రైతుల పక్షాన టీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఈరోజు మొన్న మీరు ఒక్కటి గమనించండి, మొన్న పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కూడా ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది పార్లమెంట్లో. ఈ బిల్లుకు మనం అగెనెస్ట్ గా ఓటేసినాము, ఆ ఓటేసే అవకాశం కూడా లేకుండా వాళ్ళు బుల్డోజ్ చేసుకొని బిల్లు పాస్ చేసుకుంటే కూడా తీవ్రమైన నిరసన కేంద్రంలో కూడా టీఆర్ఎస్ పార్టీ చెప్పింది. గతంలో కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఈ వ్యతిరేక నిర్ణయాల మీద వారు ఓపెన్ గా మాట్లాడుతూనే వస్తున్నారు. పునరుద్ఘాటించారు. ఎలాంటి త్యాగానికైనా గట్టిగా మళ్ళీ చెప్పారు. ఎలాంటి త్యాగానికైనా సిద్ధం అంటే ఈ ఎన్నికల తరువాత, గ్రేటర్ ఎన్నికల తరువాత జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారబోతున్నారు. త్యాగం కొత్తేమీ కాదు కదా, త్యాగాల పునాదుల మీదనే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణను సాధించింది. రాష్ట్ర మంత్రి పదవులు, కేంద్ర మంత్రి పదవులు, ఎమ్మెల్యే పదవులు, ఎంపీ పదవులను గడ్డిపోచల్లాగా వదిలి ప్రజల పక్షాన నిలబడ్డటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ, త్యాగాల చరిత్ర ఉన్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. రేపు కూడా ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ దేశ ప్రజల కోసం అవసరమైతే త్యాగాలకు కూడా సిద్ధపడుతుంది టీఆర్ఎస్ పార్టీ. నిలబడుతుంది ప్రజల హక్కులను కాపాడడం కోసం, రైతుల హక్కులు కాపాడడం కోసం, ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడడం కోసం టీఆర్ఎస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి. ఎన్నికల తరువాత జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ గారు బిజీ కాబోతున్నారా? వారు మాట్లాడినటువంటి మాటలను బట్టి అర్థమవుతున్న విషయం మీరే చూస్తారు కదా, తొందర ఎందుకు, వారే చెప్పినారు ఈరోజు అన్ని విషయాలు స్పష్టంగా చెప్పినారు. రాబోయే రోజుల్లో మీరే చూస్తారు. నౌ లెట్ us కాన్సన్ట్రేట్ ఆన్ జిహెచ్ఎంసీ. ఓకే, అంటే జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ గారు పోతా అనడం మీరు చెప్పినట్లు గత సార్వత్రిక ఎన్నికల ముందు చెప్పారు, ఇప్పుడు చెప్తున్నారు. నిజంగానే అంటే వేరే పక్షాల నుంచి కూడా పూర్తి స్థాయిలో సానుకూలత టీఆర్ఎస్కు ఉంటుందా? అంటే కేసీఆర్ గారికి మద్దతు లభిస్తుందని అంచనా ఉందా మీకు? కొద్దిగా ఓపిక పట్టండి కళ్యాణ్ గారు, మీరే చూస్తారు కదా అన్ని. ఓకే, గత ఎన్నికల సందర్భంగా అంటే మొదటిసారి టీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి కానీ, గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీని గెలుచుకోవడానికి కానీ లాస్ట్ టైం ప్రధాన కారణం డబుల్ బెడ్రూమ్ ఇల్లు. మీరు దాని గురించి ఇంతకుముందు చెప్పారు. అయితే ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు పెద్దగా మీరైతే ఎవరికి ఇవ్వలేదు, కడుతున్నారు కానీ ఇంకెవరికి ఇవ్వలేదు. అలాంటప్పుడు లబ్ధిదారుల నుంచి కానీ వాళ్ళ నుంచి కానీ మీకు ఎలాంటి అవకాశం ఉండబోతుంది గ్రేటర్లో? ప్రజల్లో కొంత అసంతృప్తి ఉంది ఆ విషయంలో అని నేను చెప్తున్నాను. కళ్యాణ్ గారు, నిర్మాణం జరిగి ఉండకపోతే మీరు అన్నది కరెక్ట్, వాళ్ళ కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా. హైదరాబాద్లో 1,00,000 ఇల్లు ఆల్మోస్ట్ పూర్తయిపోయి రంగులేసి కూడా కనబడుతున్నాయి. కరోనా వచ్చిన విషయం ప్రజల అనుభవంలో ఉంది. మనం 45 రోజులు లాక్డౌన్లోనే ఉన్నాం. మనమే పక్క రాష్ట్రాలకు సంబంధించిన కార్మికులు వెళ్తామంటే స్పెషల్ ట్రైన్స్ పెట్టి బీహార్కు, ఉత్తరప్రదేశ్కు, జార్ఖండ్కు, రాజస్థాన్కు ట్రైన్లు పెట్టి కూడా ఆ కార్మికుల్ని పంపించాం. హైదరాబాద్లో డెఫినెట్గా మరి ఆ కార్మికులు లేకుండా ఇక్కడ పనులు జరిగే పరిస్థితి లేదు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఒక 7-8 మాసాలు కరోనా ఎఫెక్ట్ కావడం వల్ల ఇబ్బంది వచ్చింది. అదర్వైజ్ ప్రభుత్వ ఆలోచన ఎన్నికల ముందు ఈ 1,00,000 ఇల్లు ప్రజలకు ఇచ్చి ఎన్నికలకు వెళ్ళాలనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉండే. ఒక ప్రత్యేకమైన అనుకోనటువంటి కరోనా లాంటి రూపంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి రావడం వల్ల ఇది కొద్దిగా ఆలస్యమైంది. అదే 6-7 నెలలు మనం ఏదైతే లేట్ అయిందో అంత లోపల ఇల్లు పూర్తి చేసి ప్రజలకు అందిస్తాం తప్పకుండా. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీరు చెప్తున్నారు చాలా రోజుల నుంచి సెంచరీ కొడతామని చెప్తున్నారు. ఒకవేళ కొట్టని పరిస్థితి వచ్చి పూర్తి స్థాయిలో టీఆర్ఎస్కు మెజార్టీ రాకపోతే ఎంఐఎం మద్దతు తీసుకుంటారా, తీసుకోరా? మీకు అనుమానం అక్కర్లేదండి కళ్యాణ్ గారు, మీరు ఎందుకు వట్టిగా గెస్ చేస్తాం, మనం జ్యోతిష్యాలు ఎందుకు? తప్పకుండా బ్రహ్మాండంగా టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. గతంలో కూడా 99 సీట్లు వస్తాయని మీరు ఎవరు అనుకోలేదు. 99 సీట్లు టీఆర్ఎస్ పార్టీ గతంలో కూడా సాధించింది. ఇప్పుడు కూడా మాకు ప్రజల మీద విశ్వాసం ఉంది. మేము అందించినటువంటి సంక్షేమం మీద, అభివృద్ధి కార్యక్రమాల మీద ప్రజలు తప్పకుండా మా టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేస్తారు, గెలిపిస్తారనే నమ్మకం మాకు ఉంది. రైట్, ఆల్ ద వెరీ బెస్ట్ హరీష్ రావు గారు. మీరు కూడా స్టార్ క్యాంపెయినర్గా ఉన్నారు. అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఈ బిజీ టైంలో కూడా 10 టీవీ కోసం సమయం కేటాయించి వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి హరీష్. థ్యాంక్ యూ.